నమస్తే అన్న పేచన్ మీరు చూస్తున్నది ఇచ్చారని షో ఫ్రెండ్స్. మొత్తానికి త్రివిక్రమ్ గారు అదేవిధంగా నాగవంశీ గారు ఆల్మోస్ట్ మనకి కన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది అబౌట్ కార్తికేయ లేదనుకుంటే సుబ్రహ్మణ్య స్వామి కథ ఏదైతే గాడ్ ఆఫ్ వార్ ఉందో ఆ సినిమా సబ్జెక్ట్ అనేది యాక్చువల్గా ప్రీవియస్గా మన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారికి అనుకున్నారు, కానీ ఆల్రెడీ అనౌన్స్మెంట్ ఎప్పటి నుంచో ఉందనుకోండి వీళ్ళ కలయికలో సినిమా రావాలని. బట్ ఈ కథ అనుకున్నారు కానీ అప్పటికప్పుడు పుష్ప 2 తర్వాత, కానీ ఎందుకో మరి తెలియదు, కానీ ఇది తర్వాత ఎన్టీఆర్ గారికి అయితే షిఫ్ట్ అవ్వడం జరిగింది. దీని గురించి కంప్లీట్గా తెలుసుకునే ముందు ఫస్ట్ టైం మీరు మన ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా ఫస్ట్ మీరు సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అయితే అవుతుండండి. టాపిక్లోకి అయితే వచ్చేద్దాం. ఈ త్రివిక్రమ్ గారి కథ ఏదైతే మైథలాజికల్ టచ్ ఉన్న సుబ్రహ్మణ్య స్వామి కథ, కార్తికేయ స్వామి కథ ఏదైతే గాడ్ ఆఫ్ వార్ ఉందో దీనికి కంప్లీట్గా నాగవంశీ గారు ఇదివరకు ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది. ఎప్పుడు ఏ విధంగా కూడా ఎటువంటి ఫిల్మ్ మేకర్స్ కూడా చూపించిన విధంగా ఈసారి లార్జ్ స్కేల్లో లార్జ్ క్యాస్ట్ అండ్ క్రూ మెంబర్స్ని పెట్టుకొని, హ్యూజ్ క్యాస్ట్ అండ్ క్రూని పెట్టుకొని, టెక్నీషియన్స్ పెట్టుకొని ఎక్కువగా ఏదైతే మంచి కాస్ట్లీగా లేదనుకుంటే మంచి ఎక్కువ బడ్జెట్ పెట్టుకొని ఈ సినిమాని అయితే విజువల్స్ రూపంలో కానీ, ఆడియో రూపంలో కానీ, లేదనుకుంటే పెర్ఫార్మెన్స్ రూపంలో కానీ అన్ని విధాలుగా కూడా డబ్బుకు లోటు లేకుండా, అదేవిధంగా క్రియేటివిటీకి లోటు లేకుండా కంప్లీట్గా ఈ సినిమాని అయితే మేము తీసుకురావాలనుకుంటున్నాం అని చెప్పేసి ఒకసారి నాగవంశీ గారు అయితే ఒక ఇంటర్వ్యూలో చెప్పడం అయితే జరిగింది. ఇదే బేసిస్లో ఏంటంటే డెఫినెట్గా త్రివిక్రమ్ గారు అనుకున్నట్టుగానే ఆయన మనకి ఎన్నో సినిమాలు చూపించారు. ఆయన పెర్ఫార్మెన్స్ ఏంటో తెలుసు, ఆయన క్రాఫ్ట్ మ్యాన్షిప్ ఏంటో మనకు తెలుసు, ఆయన డైరెక్షన్ ఏంటో మన అందరికీ తెలుసు, ఆయన డైలాగ్స్ అయినా రైటింగ్స్ అయినా మనందరికీ ఇష్టమే. అదే బేస్లో ఈ మైథలాజికల్ స్టోరీ తీసుకుంటాం వల్ల అల్లు అర్జున్ గారికి సూట్ అవుద్దేమో అనుకుని ఇనీషియల్గా వాళ్ళైతే అనుకుంటాం జరిగింది. బట్ తర్వాత అల్లు అర్జున్ గారు కూడా అట్లీ గారితో టైఅప్ అయ్యి సడన్గా అటువైపు అనౌన్స్మెంట్ వీడియో కానీ, లేదనుకుంటే తర్వాత చాలామంది ఎంటర్ అవుతున్నారు. మన ప్రొడ్యూసర్ గారు సన్ పిక్చర్స్ వాళ్ళైనా కానీ, అదేవిధంగా హీరోయిన్గా దీపికా పడుకొని గారు, వీళ్ళందరూ కూడా ఒకళ్ళు అనౌన్స్మెంట్స్ చేసుకుంటూ వచ్చేస్తున్నారు. అదేవిధంగా షూటింగ్ కూడా త్వరలోనే స్టార్టింగ్ అయిపోతుంది. అల్లు అర్జున్ గారి గురించి పక్కన పెడితే, అట్లీ గారి ప్రాజెక్ట్ గురించి పక్కన పెడితే, మెయిన్గా త్రివిక్రమ్ గారి ప్రాజెక్ట్ ఏదైతే ఉందో ఇది ఎన్టీఆర్ గారికి అయితే మొత్తానికి జత చేయడం అయితే జరిగింది. నాగవంశీ గారు కూడా ఆయన ట్విట్టర్ ఖాతాలో ట్వీట్స్ అయితే చేయడం జరిగింది. మీరు చూసే ఉంటారు, ఈ పాటికి నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన కూడా కంప్లీట్గా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఈ కార్తికేయ స్వామి, సుబ్రహ్మణ్య స్వామి కథ అయితే, కుమారస్వామి కథ అయితే మొత్తానికి ఎన్టీఆర్ గారితో అయితే తీయబోతున్నారు. బేసికల్గా ఏంటంటే మీకు ఇనిషియల్గా మనకి పుష్ప 2 అయిన తర్వాత త్రివిక్రమ్ గారు యాక్చువల్గా అల్లు అర్జున్ గారితోనే చేయాలి. బట్ ఎందుకో మరి అట్లే గారితో అంతకన్నా ముందే టైఅప్ అయ్యారేమో అనుకున్నారేమో తెలియదు, కానీ మాటల వల్ల త్రివిక్రమ్ గారికి ఈ కథ డైరెక్ట్గా ఎన్టీఆర్ గారికి అయితే ఇవ్వటం జరిగింది. అందుకే ఆయన అక్కడ రిజిస్టర్ అయిపోయారు కాబట్టి, బుక్ అయిపోయారు కాబట్టి ఈ సినిమాని ఈయనకి ఇస్తే బాగుంటుందేమో అనుకున్నారేమో. చాలామంది కొంతమంది అయితే కామెంట్ చేస్తున్నారు, కథ ఎవరికి వెళ్ళాలో వాళ్ళకే వెళ్తుంది, ఎవరు చేయాలనుకుంటే వాళ్ళకే వెళ్తుంది ఆ కథ అని కొంతమంది అంటున్నారు. బట్ ఏంటంటే ఎన్టీఆర్ గారైనా అల్లు అర్జున్ గారైనా సుబ్రహ్మణ్య స్వామి కథకి అబ్సల్యూట్గా సరిపోతారు. బట్ ఎన్టీఆర్ గారికి లక్ ఏంటంటే ఆయనకి రాక్ సాలిడ్ లైనప్లో కూడా ఇది ఒక అద్భుతమైన కథను ఎంచుకోవటం వల్ల చాలా అంటే చాలా బాగుంది. ఈ లైనప్లో గాడ్ ఆఫ్ వార్ కూడా యాడ్ అవ్వటం వల్ల, సుబ్రహ్మణ్య స్వామి కథ యాడ్ అవ్వటం వల్ల చాలా మంచి ఫిల్మోగ్రఫీని అయితే ఎన్టీఆర్ గారు మరి ఎంతో చాకచక్యంగా ఆయన ఖాతాలో అయితే వేసుకుంటున్నారు. డెఫినెట్గా వన్ ఆఫ్ ది ఫైనెస్ట్ యాక్టర్గా నిలిచిపోవడంలో ఎటువంటి సందేహం అయితే లేదు. ఎన్టీఆర్ గారు ఈసారి మనందరికీ కూడా ఏదైతే ఆయన లైనప్ ఉందో, ఆయన సినిమాలు ఉన్నాయో, ఆయన ఎంతమంది డైరెక్టర్స్తో, ఎంతమంది ప్రొడ్యూసర్స్తో టైఅప్ అయి ఉన్నారో అన్ని విధాలుగా కూడా ఆయన ఫిల్మోగ్రఫీని పెంచే విధంగా, ఆయన క్యారెక్టర్ని పెంచే విధంగా డెఫినెట్గా ఆయన ఒక బిగ్గెస్ట్ సూపర్ స్టార్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. అందులో నో డౌట్ అట్ ఆల్. ఆల్రెడీ సూపర్ స్టార్, కానీ ఇంకా నెక్స్ట్ లెవెల్లో ఎలివేట్ అవ్వడానికి ఏదైతే డ్రాగన్ కానీ, దేవరా 2 కానీ, లేదంటే వార్ 2 కానీ, లేదనుకోండి ఇప్పుడు వచ్చే మైథలాజికల్ టచ్ ఉన్న మైథలాజికల్ ఫిలిం అయినా, కుమారస్వామి కథ కూడా ఒక రకమైన ఫిల్మోగ్రఫీకి అందాన్ని చేకూర్చేటట్టు ఎన్టీఆర్ గారు అయితే ప్లాన్ చేసుకుంటున్నారు.
సో ఎనీవేస్ మొత్తానికి ఈ కథ అయితే నాగవంశీ గారు అయితే ఎన్టీఆర్ గారు, త్రివిక్రమ్ గారు, నాగవంశీ గారు వీళ్ళ ముగ్గురు కూడా కలయికలో సినిమా అయితే రాబోతుంది త్వరలో. దీనికి సంబంధించిన అనౌన్స్మెంట్స్ కూడా మనకి త్వరలోనే ఇవ్వబోతుందని చెప్పేసి అఫీషియల్గా కూడా ఆయన నాగవంశీ గారు రీసెంట్గానే ట్వీట్ అయితే చేయడం జరిగింది. ఒకసారి చెక్ చేయండి. సో అదేవిధంగా వెంకటేష్ గారితో కూడా ఒక సినిమా అయితే ఉంది. త్రివిక్రమ్ గారు, వెంకటేష్ గారు, నాకు తెలిసి ప్రొడ్యూసర్గా సురేష్ బాబు గారు, అదేవిధంగా నాగవంశీ గారు వీళ్ళిద్దరూ కూడా జాయింట్గా ప్రొడ్యూస్ చేయించాము మేబీ. ఎందుకంటే ఖచ్చితంగా అనౌన్స్మెంట్ ఇచ్చింది కూడా నాగవంశీ గారు కాబట్టి ఇంకో హస్తం కూడా ఉంటుందేమో నాకు తెలిసి. సో అది ఫ్రెండ్స్ ఓవరాల్గా అప్డేట్ అయితే. మీకు ఈ వీడియో నచ్చినా తప్పకుండా మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మనకి తొందరగా వేడిగా అప్డేట్స్ అయితే వచ్చేస్తున్నాయి సినిమాలకు సంబంధించి. ఇంకా చాలా వీడియోస్ చేయాలి. సో తప్పకుండా మిస్ అవ్వకుండా ఉండాలంటే తప్పకుండా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.